భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. రామచంద్ర యాదవ్ గారు నమస్తే. నమస్తే అన్న. రామచంద్ర యాదవ్ గురించి చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. అతిపెద్ద యుద్ధం చేస్తూ ఉన్నాడు ఒక విధంగా చెప్పాలి అంటే. గత 5-6 ఏళ్ల నుంచి ఆయన చేస్తున్న యుద్ధం మాటల్లో చెప్పలేనిది చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీలో 2వ స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అలుపెరగని పోరాటం రామచంద్ర యాదవ్ చేస్తూనే ఉన్నారు. ఆయన చేస్తున్న పోరాటంలో ఏకంగా ఆయన ఇంటి మీదే దాడులు చేశారు. ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేసేశారు కొన్ని వందల మంది వచ్చి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ వెళ్ళినా కూడా ఆయనకి న్యాయం జరగలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆయనకి ఏకంగా వై సెక్యూరిటీ ఇచ్చింది. ఒక దశలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలను బయటపెట్టేందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యాన్ని బయటపెట్టేందుకు సొంతంగా హెలికాప్టర్ మీద చిత్తూరు, కడప జిల్లాల్లో ఏరియల్ సర్వే చేశారు రామచంద్ర యాదవ్. ఆ తర్వాత భారత చైతన్య యువజన పార్టీ పేరుతో ఆయన ఒక పార్టీని కూడా స్థాపించారు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ కూడా చేశారు. సో ఇప్పుడు రామచంద్ర యాదవ్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ సమయంలో చెప్పుకోవాల్సింది. ఎందుకంటే అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎన్నో ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న రామచంద్ర యాదవ్ అదే క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపైన విచారణ జరుపుతోంది. మదనపల్లిలో ఉన్న ఆర్డీఓ కార్యాలయం అగ్ని ప్రమాదం తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పిలుపునిస్తే కొన్ని వందల మంది అక్కడి కలెక్టరేట్కి తరలి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఉన్న వివాదాలు, ఆయన అవినీతికి సంబంధించి విచారణ చేస్తోంది ప్రభుత్వం. సో దానికి దీనికి లింక్ ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆయన మీద విచారణ చేస్తోంది. కానీ గత 5-6 ఏళ్లకు ముందు నుంచే రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద విపరీతమైన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. అదే క్రమంలో పోరాటం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం అగ్ని ప్రమాదం తర్వాత కూడా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కోర్టులో ఒక కేసు వేశారు. ఆ కేసు కోర్టులో విచారణ కూడా సాగుతోంది. పర్టికులర్గా ఆయన అఫిడవిట్లో ఆయన ఆస్తుల వివరాలు దాచిపెట్టారు. 142 ఆస్తులకు సంబంధించి ఆయన వివరాలు బయట పెట్టలేదు కాబట్టి అనర్హుడిగా ప్రకటించాలి అని స్టిల్ ఈ రోజుకి కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఒకసారి మీరు దృశ్యాలు చూస్తూ ఉన్నారు. అది పొంగనూరులో రామచంద్ర యాదవ్ నివాసం పైన దాడులు చేశారు. ఒక 200 మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు వెళ్ళి విధ్వంసం చేసేసారు. అంటే లోపల ఉన్న మనుషులంతా ప్రాణభయంతో అరచేతుల్లో పెట్టుకుని లోపల దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా వెళ్ళి కార్లు ధ్వంసం చేశారు, అద్దాలు ధ్వంసం చేశారు, ఇల్లంతా కూడా నామరూపాలు లేకుండా పగలగొట్టేశారు. చంపేస్తామంటూ మొత్తం కుటుంబ సభ్యులందరి మీద దాడికి వెళ్తే వాళ్ళంతా లోపలుంటే బయట జరుగుతున్న దాడి మొత్తాన్ని చూస్తూ ఉంటే గుండెల్లో వణుకు పుడుతుంది. ఆ రకమైన పరిస్థితిని రామచంద్ర యాదవ్ ఆయన కుటుంబ సభ్యులు ఫేస్ చేశారు. అందుకని ఆ దృశ్యాలు కూడా మీరు ఫేస్ చేస్తున్నారు. అదే ఆయన ఇల్లు పొంగనూరులో ఉన్న రామచంద్ర యాదవ్ నివాసం. ఆ నివాసం లోపల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఏ రకంగా విధ్వంసం చేస్తున్నారో కూడా మీరు ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు. సో ఆ తర్వాత దాని మీద కేసులు పెట్టారు కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకున్నారో లేదో తెలియదు. సో అది ఆయన గురించి ఇంట్రడక్షన్. ఇంతసేపు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే సో ఇవాళ అదే పెద్దిరెడ్డి మీద అలుపెరగిన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు రామచంద్ర యాదవ్. ఒకసారి రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు, మీ గురించి చెప్పిన ఇంట్రడక్షన్ అంతా కరెక్టేనా? కరెక్టే అన్న. ఇప్పుడే చూసామండి, మీరు గతంలో దాదాపు ఒక 3 ఏళ్ల క్రితం అనుకుంటాను మీ ఇంటి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించిన దృశ్యాలు. ఎందుకు మీకు పెద్దిరెడ్డికి మధ్య అసలు వివాదం ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు పెద్దిరెడ్డి మీద ఫైట్ చేస్తూ ఉన్నారు? పెద్దిరెడ్డి గారికి నాకు వ్యక్తిగతమైన వివాదాలు ఏమీ లేవన్నా. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలు ఒక ఎత్తు అయితే పుంగనూరు నియోజకవర్గంలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు, అతని అనుచరులు చేసిన అరాచకాలు, దోపిడీ మరో ఎత్తు. సో దీని మీద ఆ రోజు నుండి కూడా నేను పోరాటం చేస్తూ వస్తున్నాను. ఎక్కడ రాజీ లేని పోరాటం చేస్తున్నాను. వీళ్ళు చేస్తున్న ప్రతి అరాచకాన్ని ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. ఏదో రకంగా నన్ను నిలువరించాలనో లేదా నన్ను అడ్డు తప్పించాలనో అన్ని రకాలుగా వాళ్ళ చేసే ప్రయత్నాలు అన్నీ చేశారు 5 సంవత్సరాల్లో. కేవలము
ఇంటి మీద దాడి మాత్రమే కాదు, వాళ్ళు చేసిన ప్రయత్నము అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, రెవెన్యూ వాళ్ళని అడ్డం పెట్టుకొని, ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా, మీటింగులకు పర్మిషన్లు ఇవ్వకుండా, వాళ్ళు చేసిన అక్రమ ప్రాజెక్టుల్ని కనీసము సందర్శించడానికి కూడా అవకాశం లేకుండా అనేక రకాలుగా అరాచకాలు చేశారు. వాటన్నింటికి ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన రోజులైతే మాత్రం వచ్చాయి. ఇవాళ మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాస్తుల మీద ఒక పిటిషన్ వేశారు. హైకోర్టులో విచారణ కూడా రేపో మాపో మళ్ళీ వాయిదా ఉన్నట్టుంది. సో ఏంటి 142 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కోర్టులో పెట్టారు. సో మాకు కూడా పంపించారు, ఆ డాక్యుమెంట్స్ కూడా చూసాము. ఇది ఈ 142 ఆస్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైల్ చేసిన అఫిడవిట్లు ఎక్కడా లేవా? మీరు క్రాస్ చెక్ చేయండి అన్న, అతని అఫిడవిట్ ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ 142 ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ 142 ఆస్తుల గురించి ఎక్కడ అతని అఫిడవిట్లో పొందుపరచలేదు కాబట్టి ఈరోజు ఈ ఫైల్ని హైకోర్టు యాక్సెప్ట్ చేశారు. దీని మీద విచారణ మొదలుపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనర్హత వేటు నుండి తప్పించుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అతని రాజకీయ జీవితంలో చివరి దశలో ఇలా అతను చేసిన పాపాలు పండే రోజు దగ్గరలోనే వస్తుంది. ఎలా అండి అంటే 1-2 ఆస్తులు దాయటము, 1-2 అఫిడవిట్లో తప్పులు చేయటము కామన్గా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. వాటికి కూడా కొన్నిసార్లు కోర్టులో అనర్హత వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక మంత్రిగా చేసిన వ్యక్తి బహుశా 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే ఆయన కొడుకు 3 సార్లు ఎంపీగా ఉన్నారు, ఆయన తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంతటి రాజకీయ పలుకుబడి ఉన్న ఇంతటి చరిత్ర ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకంగా 142 ఆస్తులను ఎట్లా దాయగలిగారు అని. నేను ఏం చేసినా నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉండరు. నాకు అధికారం ఉంటుంది కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను ఎవరినైనా ఏ విధంగా అయినా దాడులు చేసైనా, అధికారాన్ని అడ్డం పెట్టుకొనైనా, పోలీసులను అడ్డం పెట్టుకొనైనా నేను చేసింది చెల్లుతుందనే ఒక రకమైన అహంకారంతో ఇలాంటి చర్యలు చేశారు. అండ్ దీనికి ప్రధాన కారణం ఏమంటే ఈ ఆస్తులు ఏవి కూడా అతను కష్టార్జితంతో సంపాదించినవి కాదు, లేదా అతనికి వాళ్ళ తండ్రుల దగ్గర నుండినో లేదా వాళ్ళ తాతల దగ్గర నుండినో వచ్చిన ఆస్తులు కాదు. ప్రజల దగ్గర నుండి బలవంతంగా లాక్కున్న ఆస్తులు, కబ్జా చేసిన ఆస్తులు, ఏదైతే దోపిడీ చేసిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా అఫిడవిట్లో చూపించకుండా దాచే ప్రయత్నం చేశారు. వీటితో పాటు ఇంకా వేల ఎకరాలు ఉన్నాయన్నా ఖచ్చితంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి కేంద్రీకరించి అతని మీద విచారణ జరిపించినట్టయితే ఈ జిల్లాలో అతని బాధితులు వేల మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. టోటల్గా మీకున్న అంచనా ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఫ్యామిలీ ఆస్తుల విలువ ఎంత ఉండొచ్చండి? ఆస్తులు విలువ కట్టాలంటే అది నేను కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కట్టలేదన్నా. ఎందుకంటే 5 సంవత్సరాలకు ముందు పెద్దిరెడ్డి కుటుంబం వేరు, 2019 తర్వాత పెద్దిరెడ్డి కుటుంబం వేరు. ఇతనికి కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, వీళ్ళ కుటుంబానికి పక్క రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి, పక్క దేశాల్లో ఆస్తులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, బ్యావరేజ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి, కోల్ మైన్స్ ఉన్నాయి. అదేవిధంగా విదేశాల్లో అనేక రకాలుగా చైన్ లింక్ ఆఫ్ ఏదైతే షాపింగ్ మాల్స్ ఉన్నాయో వీటన్నింటిలో కూడా షేర్స్ ఉన్నాయి. ఒక రకమైన చీకటి సామ్రాజ్యాన్ని రామచంద్రారెడ్డి గారి కుటుంబము విస్తరించింది. దీన్నంతటినీ కూడా విచారణ జరిపించి రాబోయే రోజుల్లో ఇలాంటి అవినీతి పరులు ఎవరైనా ఇలాంటి అవినీతి చెయ్యాలంటే భయపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇప్పుడు మీ గురించి అనుకుంటాను, మొన్న మిథున్ రెడ్డి మాట్లాడారు, మాకున్న ఆస్తులన్నీ కూడా మేము అఫిడవిట్లో క్లియర్గా మెన్షన్ చేసాం, మా మీద ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే డిఫమేషన్ కేసు వేస్తామంటూ మిథున్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? వేయమని చెప్పండి అన్న. అవి నేను చేస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమే అన్నప్పుడు నా మీద కేసులు వేయమని చెప్పండి. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏవైతే అఫిడవిట్లో చూపించామో ఈ ఆస్తులు మాత్రమే మావి అంటున్నారు. మరి ఆ అఫిడవిట్లో చూపించిన వాటి గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఫిడవిట్లో ఉన్న ఆస్తుల గురించి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అఫిడవిట్లో లేని ఆస్తుల గురించి మీరు మాట్లాడాలి. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీ కోసం కానీ ఎన్నికల కోసం కానీ మేము ఎక్కడ నిధులు సేకరించలేదు, ఎలక్షన్ ఫండ్ మేము తీసుకోలేదని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వీరు ఏకంగా జనరల్గా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలక్షన్ ఫండ్ ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే తీసుకుంటారు. కానీ వీళ్ళు ఏకంగా ఆస్తులు, వాళ్ళకి సంబంధించిన భూములు కబ్జా చేస్తుంటే దీనికి ఇంకా ఎలక్షన్ ఫండ్తో పని ఏముంటుందన్నా?
వీళ్ళు చేసిన అరాచకాలు ఈరోజు కేవలం జిల్లాకో ఒక ప్రాంతానికో పరిమితం అవ్వలేదు. పూర్తిగా రాష్ట్రం మొత్తం మీద కూడా వీళ్ళు చేసిన అరాచకాలు బయట వస్తాయి ప్రభుత్వం నిజాయితీగా విచారణ జరిపిస్తే. ఇప్పుడు మీరు 142 ఆస్తులకు సంబంధించి 142 డాక్యుమెంట్లు మీరు కోర్టులో ఫైల్ చేశారు. సో ఆ కాపీలో అవును. మొదటిది ఓపెన్ చేశానండి. ఒకటి జిల్లా అవునా? తిరుపతి, మండలం తిరుపతి రూరల్, గ్రామం తిరుచానూరు, ఇది తిరుపతికి సంబంధించింది. క్రమ సంఖ్య 1, సర్వే నంబర్ 2, సర్వే నంబర్ 480/1, విస్తీర్ణం 3.02 అంటే 3 ఎకరాలు. సో రాణి విస్తీర్ణం మొత్తం స్వభావం, సో ఆయకట్టు విస్తీర్ణం 3.02. పట్టాదారు లేకపోతే తండ్రి భర్త పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తండ్రి పి లక్ష్మారెడ్డి. అనుభవదారుడి పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సి లక్ష్మణ్ రెడ్డి. ఓకే, ఇది టోటల్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీదే ఉంది. ఇది ఫస్ట్ది మీరు పెట్టిన 142 డాక్యుమెంట్స్లో మొదటి డాక్యుమెంట్ తీస్తే అది తిరుచానూరులో ఉన్న ఆయనకు సంబంధించిన 3 ఎకరాల భూమి డైరెక్ట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీదే ఉంది. తన పేరు మీద, అతని భార్య పేరు మీద ఉన్న ఆస్తులు మాత్రమే నేను చెప్పిన ఈ 142 ఆస్తులన్నా. ఇంకా అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తులు, అతని బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తులు తీసుకుంటే 1000 ఎకరాలు 1000 డాక్యుమెంట్స్ వస్తాయి. ఇవేవి కూడా ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచాల్సిన అవసరం లేదు. కానీ అతని పేరు మీద, అతని భార్య పేరు మీద ఉన్న వాటి మాత్రమే 142 ఆస్తులు దాచాడు. మీరు అన్నట్టు 1-2 ఆస్తులు మిస్ అయితే అదేదో పొరపాటున చేశాడు అనుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఇంటెన్షనల్గా నేను ఏం చేసినా చెల్లుతుంది, నన్ను ఎవరు ఏం చెయ్యలేరు, నాకు అధికారం ఉంటుంది, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి ఒక రకమైన దౌర్జన్య ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం చేశాడు. ఖచ్చితంగా దీనికి శిక్ష అనుభవిస్తాడు. ఇంకో కొన్ని డాక్యుమెంట్ తీశానండి. తర్వాతి డాక్యుమెంటు ఇది కూడా సర్వే నంబర్ 120/1A, ఇది మండలం చౌడేపల్లి, గ్రామం దిగువపల్లి, సర్వే నంబర్ 128/1A. ఇది బహుశా ఆయన నియోజకవర్గం చౌడేపల్లికి సంబంధించిన భూములు. ఇక్కడ దాదాపు పూర్తి విస్తీర్ణం 45 సెంట్లు. 45 సెంట్లు పట్టాదారు పేరు ఆదినారాయణ అని ఉంది. తర్వాత పి స్వర్ణలత అని ఉంది. కింద రామచంద్రారెడ్డి అని ఉంది, అంటే భర్త పేరు రామచంద్రారెడ్డి. బహుశా రామచంద్రారెడ్డి గారి భార్య అండి ఆవిడ. వీళ్ళ భార్య పేరు స్వర్ణలత గారన్న. ఓకే, ఆదినారాయణ పేరు మీద కూడా ఉందండి. సెల్లర్ అంటారు. ఓకే ఓకే. సో టోటల్గా ఇంకొక జస్ట్ ఊరికే ఒక ఐడియా కోసం చదివి వినిపిస్తున్నాం. 142 మీరు ఆ పేజీలు మనం ఇక్కడ 142 చూడండి అన్న. చదవటం ఇంపాసిబుల్ ప్రత్యేకించి కాబట్టి. డాక్యుమెంట్ చూడాల్సిన అవసరం లేదు. ప్రతి డాక్యుమెంట్ కూడా వాళ్ళ ఇద్దరికి సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రమే అవి. యా, ఇంకొకటి జిల్లా చిత్తూరు ఉంది, మండలం చౌడేపల్లి ఉంది, గ్రామం దిగువపల్లి ఉంది. అక్కడ కూడా సర్వే నంబర్ 128/6లో 9 సెంట్లు అనుకుంటాను, బహుశా పట్టా భూమి అని ఉంది. పట్టా భూమి అక్కడ స్వర్ణలత పేరు మీదే ఉంది డైరెక్ట్గా. పి స్వర్ణలత, భర్త పేరు రామచంద్రారెడ్డి. సో టోటల్గా వాళ్ళిద్దరి పేర్లే స్వర్ణలత గారి ఉంటాయన్నా? పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంటుందండి? ఏంటన్నా? స్వర్ణలత గారి పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఎకరాలు అనేది చూడలేదు, నేను కేవలం డాక్యుమెంట్లు మాత్రమే చూశాను. అంటే కొన్ని 100 ఎకరాలు ఆవిడ పేరు మీద ఉందని గత 2-3 రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. 100 ఎకరాలు కాదన్నా, 1000 ఎకరాలు ఉన్నాయి. ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా సింగపూర్ లాంటి కంట్రీల్లో ఆవిడ పేరు పైన బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకి జాంబియా లాంటి కంట్రీల్లో కోల్ మైన్స్ ఉన్నాయి, ఇండోనేషియాలో కోల్ మైన్స్ ఉన్నాయి, బ్యావరేజెస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రీసెంట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ రిజల్ట్కి ముందు కూడా వాళ్ళకి సంబంధించిన వాహనాలని విదేశాలకు తరలిస్తున్నారని చెప్పి మీడియాలో వార్త వస్తే అతనే నేరుగా దాని మీద స్పందించి దానికి వివరణ ఇచ్చాడు. ఎస్, మాకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి, విదేశాల్లో మాకు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వాటిని తరలిస్తున్నాము, అందులో తప్పేం లేదన్నాడు. తప్పు లేదు, విదేశాల్లో వ్యాపారాలు ఉండడం తప్పు లేదు. కానీ విదేశాల్లో ఉన్న వ్యాపారాల గురించి, అకౌంట్ల గురించి ఖచ్చితంగా ఎన్నికల నియమావళి ప్రకారము అఫిడవిట్లో పొందుపరచాలి. అలాంటి వివరాలు ఏవి కూడా ఆయన పొందుపరచలేదు. ఆ విషయాన్ని కూడా మీరు ఆయన అఫిడవిట్ గమనిస్తే అర్థమవుతుంది. సరే, టోటల్గా రేపు కోర్టు విచారణ జరిగితే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనర్హత వేయబడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? 100% ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హత వేటు నుండి తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టే ఈరోజు అలాంటి అవకాశం లేదు కాబట్టే వాటికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా చెరిపేయాలనే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న ఫైల్స్ను దగ్ధం చేయడం కావచ్చు, అక్కడ అరాచకాలు చేయడం కావచ్చు, వీటన్నింటికీ కూడా మూలం ఇదే అన్న.
దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అలాంటివి ఏవి జరగవు. అంటే మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఫైల్స్ తగలబెట్టడం వల్ల పోయేదేమీ లేదు. కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటాయి, లేదంటే ఆన్లైన్లో ఉంటాయి, ఇంకా కాదంటే కలెక్టరేట్లో ఉంటాయి. ఇన్ని మార్గాలు ఉండగా ఒక్కచోట తగలబడితే నష్టం ఏంటి అని స్వయంగా ఆయనకు మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. కరెక్ట్ అన్న. ఆ విషయము జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన విషయం పాపము వీళ్ళకి తెలియదు. వీళ్ళు కేవలం దోపిడీ చేయడము, లేదంటే దౌర్జన్యాలు చేయడం, ఇలా కాల్ చేయడం మాత్రమే వీళ్ళకి తెలుసు. దీని రికార్డ్స్ ఆన్లైన్లో ఉంటాయి, లేదంటే మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయొచ్చు. ఇలాంటి టెక్నికల్ విషయాలు, అలాంటి నాలెడ్జ్ వీళ్ళకు ఉండదు. వీళ్ళకున్న నాలెడ్జ్ వల్ల ఏ విధంగా దోపిడీ చేయాలి, ఏ విధంగా అవినీతి చేయాలి, ఏ విధంగా దౌర్జన్యాలు చేయాలనే దాని మీద వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. అక్కడ జరిగిన సంఘటన తర్వాత వీళ్ళకి ఆ విషయం అర్థమైంది కాబట్టి ఇప్పుడు దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మదనపల్లి అగ్ని ప్రమాదం మీరన్నారు, ఆ ఫైల్స్ ఏదైతే మీరు చెప్తున్న 1000 ఎకరాలు ఆస్తులకు సంబంధించి, కబ్జాలకు సంబంధించిన వివరాలు బయటపడతాయన్న ఉద్దేశంతో తగలబెట్టారు అని. అయితే ఆ విచారణ కోసం ఆయన సిసోడియా గారు వెళ్తే అక్కడ కొన్ని వందల మంది తరలి వస్తున్నారు పెద్దిరెడ్డి బాధితులు. ఇది ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఇంతమంది ఈరోజు ఇప్పుడే ఏదో బ్రిటిష్ వాళ్ళ నుంచి మన చేతిలోకి ఇంకా ఇప్పుడు బయట వచ్చిన వాళ్ళు కాదన్నా, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది అనే నమ్మకం ప్రజల్లో కలిగితే ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో వీళ్ళ బాధితులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బయట వస్తారు. ఇప్పటి వరకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వము హడావిడి చేస్తుంది, ఏదో ఎంక్వైరీ చేస్తున్నాము, ఫిర్యాదులు స్వీకరిస్తున్నాము అంటున్నారు తప్ప ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి కేసు ఫైల్ చేయలేదు. ఏ ఒక్కరి మీద చర్యలు కూడా తీసుకోలేదు. కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కాబట్టి ప్రజలు ఇంకా అనుమానిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద నెక్స్ట్ స్టెప్ ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఇంకా బాధితులు వేలల్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయట వస్తారు. సో సిఐడి వల్ల మీరు అనుకుంటున్నట్టు రామచంద్రారెడ్డి గారు, అతని అనుచరులు, అతని కుటుంబ సభ్యుల మీద కేసు ఫైల్ చేయడానికి కావాల్సిన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ప్రభుత్వము వెంటనే కేసు ఫైల్ చేసి వీళ్ళ మీద విచారణ జరిపించాలంటే వీళ్ళని అరెస్ట్ చేయాలి. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ఉండి ఏదైతే ఈ రికార్డులను తారుమారు చేస్తూ అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ అధికారులను ఇబ్బంది పెడుతూ చేస్తుంటే విచారణ ఎలా ముందుకెళ్తుంది? దీని మీద నిజానిజాలు ఎలా బయటకు వస్తాయన్నా? ఖచ్చితంగా వెంటనే వీళ్ళు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే దీని మీద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కావాల్సిన అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఖచ్చితంగా వెంటనే కేసు ఫైల్ చేసి వీళ్ళని, వీళ్ళ కుటుంబ సభ్యులని, వీళ్ళ అనుచరులు ఎవరైతే ఈ స్కామ్లో ఉన్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడే అది జరుగుతుంది. నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. బాధితులందరూ క్లియర్గా చెప్తూ ఉన్నారండి. డైరెక్ట్గా ఆయా స్థలాలు, పొలాలకు సంబంధించిన, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొచ్చి మీడియాకు చూపిస్తున్నారు, సిసోడియా గారికి ఇస్తూ ఉన్నారు. ఇది పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, కొడుకు మిథున్ రెడ్డి, వీళ్ళందరూ ఆక్రమించారు, వాళ్ళ చెర నుంచి మా భూములు మాకు ఇప్పించండి, మా ఆస్తులు. నేరుగా బాధితులు రిటర్న్ గా ఫిర్యాదు చేసి నేరుగా సాక్ష్యం చెప్తున్నప్పుడు కేసు ఫైల్ చేయడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలన్నా? ఈ రోజు నా దగ్గర 142 ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇచ్చాను. ఇవన్నింటిలో కూడా మీరు అన్నట్టు ఇందులో 3 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది. అదే విధంగా 2 సెంట్లు, 3 సెంట్లు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి, పత్రాలు కూడా ఉన్నాయి. నిజంగా మీరు ఆలోచించండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 2 సెంట్లు భూమి కొనే అంత స్థాయి వ్యక్తి అన్న? 2 సెంట్లు, 3 సెంట్లు భూములు కొనుక్కునే స్థాయి ఉందా ఆయనకి? ఆయన స్థాయి అదే. ఈ 2 సెంట్లు, 3 సెంట్లు కూడా అతని పేరు మీద, అతని భార్య గారి పేరు మీద రాసుకున్నాడంటే ఇది కొనుక్కున్న ఆస్తి కాదు, కబ్జా చేసిన ఆస్తి, దౌర్జన్యంగా బలవంతంగా రాపిచ్చుకున్న ఆస్తి. ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా విచారణ చేస్తే పూర్తి నిజాలు బయట వస్తాయి. మీరు చెప్తుంటే ఇప్పుడే చూస్తూ ఉన్నానండి. ఎంటైర్ డాక్యుమెంట్లు కొన్ని 10 ఎకరాలు ఉన్నాయి, కొన్ని 8 ఎకరాలు ఉన్నాయి, కొన్ని మీరు చెప్పినట్టు 3 సెంట్లు కూడా, 3 సెంట్లు, 4 సెంట్లు కూడా ఉన్నాయి. 4 సెంట్లు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ దొరికితే అక్కడంతా దోచేశారు. పేద ప్రజలకు సంబంధించిన ఆస్తులు పూర్తిగా వాళ్ళకి ఎక్కడెక్కడ కలిసి వస్తుందో అదంతా కూడా నిర్మోహమాటంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేశారు. కాబట్టి ఈ రోజు ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఏవి తను అఫిడవిట్ లో పొందుపరిచే కార్యక్రమం చేయలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి 2 చోట్ల ఫైల్స్ తగలబడినాయండి. ఒకటి ఆయన శాఖకు సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ విజయవాడలో కృష్ణానది ఒడ్డు మీద తగలబెట్టారు, మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసులో తగలబెట్టారు. సో ఆయన శాఖలో కూడా, ఆయన నిర్వహించిన శాఖలో, అంటే మైనింగ్ శాఖ బహుశా అయిందే అనుకుంటారు లాస్ట్ టైము,
సో కరెక్ట్. దానిలో కూడా అవినీతి జరిగిందా? దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీకు? వీటన్నిటిని కూడా ఇంకా వస్తున్నాయన్న. ఏదైతే అనంతపురం జిల్లాలో మైన్స్‌కి సంబంధించిన ఒక థర్డ్ పార్టీ కంపెనీని పెట్టి వాళ్ళ ద్వారా ఏ విధంగా మైన్స్ చేస్తున్న వాళ్ళని వేధించారో, ఈ కంపెనీల రాయల్టీ కోసం ఏ విధంగా ఏది వేధించారో, ఈ రాయల్టీ అంతా కలెక్ట్ చేసి నేరుగా ప్రభుత్వానికి చెల్లించకుండా ఏ విధంగా దారి మళ్లించారో వాటన్నింటి మీద కూడా ఈ మధ్య కూడా మీరు దీని మీద పూర్తిగా మీడియాలో న్యూస్ చూసింటారు. అయితే ఇక్కడ వీళ్ళు దౌర్జన్యాలు చేశారు, వీళ్ళు అక్రమాలు చేశారు, ఆస్తులు దోచుకున్నారు, భూములు దోచుకున్నారు అనే దానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో సహా బయటొస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుండి స్పందించాల్సింది. ప్రభుత్వము దీని మీద ఏం చర్యలు తీసుకుంటోందనే దాని మీద ప్రభుత్వము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న అసెంబ్లీలో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ పేరు చదివి వినిపించారండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఎక్కువ మంది పొలిటికల్ లీడర్లు ఎవరు సఫర్ అయ్యారు, ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిలో ఎవరెవరి మీద ఎన్నెన్ని కేసులు పెట్టారు అనేది టోటల్గా ఒక లిస్ట్ అంతా చదివి వినిపించారు. అందులో బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధినేత అని మీ పేరు కూడా దానిలో క్లియర్గా ఉంది. అవునన్నా. ఎన్ని కేసులు పెట్టారండి మీ మీద? నా మీద 27 కేసులు ప్రజెంట్ పెండింగ్లో ఉన్నవి 27 కేసులు ఉన్నాయన్న. అరెస్టులు ఏమైనా జరిగాయండి? వాళ్ళు ప్రయత్నాలు చేశారు, కోర్టుల ద్వారా పూర్తిగా అన్నీ ఎదుర్కొన్నామన్నా. అంటే దాదాపు ఒక 5-6 ఏళ్ల నుంచి పెద్దిరెడ్డి మీద మీరు ఈ రకమైన యుద్ధం చేస్తూనే ఉన్నారు కదండి. 2019 నుండి కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి పెద్దిరెడ్డి అతని కుటుంబం మీద వాళ్ళు చేస్తున్న అరాచకాల మీద పోరాటం చేస్తున్నామన్నా. మరి మీ ఆస్తులు ధ్వంసం జరిగింది, మిమ్మల్ని భయపెట్టారు, అవసరమైతే మిమ్మల్ని చంపేస్తామన్నారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా వెనక్కి తగ్గలేదు ఎందుకనండి? అంటే సహజంగా చాలామందికి భయం వచ్చేస్తుంది మనకెందుకు అని. ఇవాళ కూడా చాలామంది వణుకు పుడుతుంది. చాలా కార్యక్రమాలు చేశారన్నా. ఎన్నికలకు ముందు చేశారు, కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు, అట్రాసిటీ కేసులు పెట్టారు, 307 కేసులు పెట్టారు. అంతా జరిగిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా మేము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే వాళ్ళ సొంత మండలంలోకి మేము వెళ్ళామని చెప్పి పూర్తిగా మా వాళ్ళ మీద అందరి మీద దాడులు చేశారు, ఆ మహిళల మీద దాడులు చేశారు, అరాచకాలు చేశారు, వాహనాలను తగలబెట్టారు, వాహనాలపైన దాడులు చేశారు. సాక్షాత్తు సదం పోలీస్ స్టేషన్ ముందు నా ప్రచార రథాన్ని పెట్రోల్ పోసి కాల్ చేస్తే వీళ్ళెవ్వరి మీద చర్యలు తీసుకోకుండా నా మీద నా వాళ్ళ మీద 307 కేసులు పెట్టారన్న పోలీసులు. అది పెద్దిరెడ్డి అధికారము ఏ విధంగా దుర్వినియోగం చేశారని చెప్పడానికి వేల సంఘటనలు ఉన్నాయి. అందులో ఇవన్నీ చాలా చిన్న చిన్నవన్నా. ఇప్పుడు ఆయన మీద పోరాటంలో భాగంగానే మీరు పార్టీ పెట్టారా? పార్టీకి అతని మీద పోరాటానికి సంబంధం లేదన్నా. పార్టీ పెట్టడానికి కారణము ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ఏదైతే ఈ వారసత్వ పార్టీలు, కుటుంబ పార్టీలు ఉన్నాయో వీటికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రజా రాజకీయం దిశగా రాష్ట్రంలో ప్రభుత్వం రావాలి. రైతులకు, యువతకు, బలహీన వర్గాలకు మంచి చేసే ప్రభుత్వం కావాలి. అలాంటి రాజకీయాలు కావాలి కాబట్టే ప్రత్యామ్నాయ రాజకీయాల కోసమే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆవిర్భవించిన 1 సంవత్సరంలో పూర్తిగా ప్రజల్లోకి పార్టీని, పార్టీ సిద్ధాంతాలని, పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్లడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాము. అయితే మొన్న ఎన్నికలు ఏవైతే గత ఎన్నికలు జరిగాయో ఇవి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగాయి. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు పూర్తిగా రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు చూడలేదు. ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనే ఉద్దేశంతో, ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీలకు మద్దతు ఇచ్చారు. కానీ రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, పేదల పక్షాన, యువత పక్షాన పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము బీసీవై పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అంటే అదే పొంగనూరుకు సంబంధించి ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు కానీ, జనసేన నేతలు కానీ ఎవరు కూడా పెద్దిరెడ్డి పేరు, అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పేరు తలచడానికి కూడా భయపడ్డారు. ఎక్కడ కేసులు పెట్టించి లోపలేస్తారో, ఎక్కడ దాడులు చేస్తారో అని. కానీ ఆ టైంలో కూడా, అంటే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు కూడా ముందుకు రాని సమయంలో కూడా రామచంద్ర యాదవ్ ఇంత ధైర్యంగా పెద్దిరెడ్డి మీద అంత దూకుడుగా ఎలా వెళ్ళగలిగారు? అంటే మీకు ఏ అండ చూసుకుని చేశారు అని అడగొచ్చాము. పోరాటం చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత 2019లో నేను రాజకీయంగా ముందుకొచ్చిందే ఇతను చేస్తున్న అరాచకాలు,
2 సార్లు అతన్ని గెలిపించిన 2019 నాటికి నియోజకవర్గానికి ఏమీ చెయ్యలేదు కాబట్టే దౌర్జన్యాలు చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి అరాచక శక్తులను ఓడించాలని ఆ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎన్నికల తర్వాత పూర్తిగా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అతను చేస్తున్న దౌర్జన్యాలని మొదటి నుండి కూడా పోరాటం చేస్తూ వచ్చాను. దానికి అనుగుణంగానే కేవలము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఎవరైతే బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయం పైన, రైతులకు జరుగుతున్న అన్యాయం పైన అనేక రకాలుగా పోరాటం చేశాను. 4 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 2023 జూలై 23న పార్టీ ఆవిర్భావం జరిగిందన్న. కానీ ఎలా రామచంద్ర యాదవ్ గారు ఆ రోజుల్లో మీ మీద జరిగిన దాడుల నేపథ్యంలో ఏ పొలిటీషియన్కైనా కూడా భయం పుడుతుంది. ఎందుకంటే ఏ టీడీపీ నేత మీద దాడి జరిగితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉంటుంది, ఆ పార్టీ అండ ఉంటుంది, ఆ పార్టీ కార్యకర్తలు అండ ఉంటుంది. లేదా వైసీపీ వాళ్ళ మీద జరుగుతుంది, ఆ పార్టీ అండ ఉంటుంది. కానీ ఆ రోజు మీ తరపున ఏ పార్టీ లేదు, మీరు ఇండివిజువల్గానే ఫైట్ చేశారు. కానీ ఇన్ని దాడుల తర్వాత నాకు ఎందుకు వచ్చిందని వెనక్కి తగ్గే ఆలోచన ఎప్పుడు రాలేదా? ఇలాంటి వాటికి అన్నింటికి మానసికంగా సిద్ధపడే నేను రాజకీయంగా ముందుకు వచ్చానన్న. ఇలాంటి దాడుల వల్లనో లేదా ఈ కేసుల వల్లనో నన్ను భయపట్టించాలి, నన్ను బెదిరించాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వము. ఇప్పుడు మీ ఇంటి మీద దాడి జరుగుతున్న అలా విజువల్స్, చేస్తే ఏం జరుగుతుందో కూడా వాళ్ళు చూశారు. ఇప్పుడు మీ ఇంటి మీద దాడి జరుగుతున్న విజువల్స్ పక్కన చూస్తూ ఉన్నామండి. వచ్చి గ్రిల్ మీద కొన్ని వందల మంది వచ్చి మీ ఇంటి అద్దాలన్నీ పగల కొడుతున్నారు, విధ్వంసం చేస్తున్నారు. బహుశా లోపల నుంచి మీరు ఆ సమయంలో మీరు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో ఉన్నానన్న. ఓకే, వాళ్ళు దాడి చేయటం, మీ మీద అటాక్ చేయడానికి వచ్చారు వాళ్ళు. ఖచ్చితంగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని హత్య చేయడానికే ఆ రోజు వచ్చారు. సుమారు 300-400 మంది మారణాయుధాలతో వచ్చారు. నా ఇంటికి పూర్తి ప్రొటెక్షన్ ఉంది కాబట్టే లోపలికి రాలేకపోయారు. బయట వాళ్ళు చేసిన విధ్వంసం సుమారు 3 గంటల పాటు విధ్వంసం చేస్తే ఈ చుట్టుపక్కలకి ఏ ఒక్క పోలీసు కానీ ఏ ఒక్కరు కానీ వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఆనాడు జరిగిన సంఘటనకు అప్పటి మంత్రి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు, అతని అనుచరులు, అతని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే దీనికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించింది అప్పటి పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా అప్పుడు ఎస్పీగా చేసిన నిశాంత్ రెడ్డి సహకారం ఉంది పూర్తిగా. 100% అన్న. ఆనాటి సంఘటన ఖచ్చితంగా రిశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిఐజీగా ఉన్న అమ్మిరెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా సహకరించారు. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని పక్కన పెట్టినట్టున్నారు కదా. ఎలక్షన్ టైంలో నా మీద మళ్ళీ జరిగిన దాడికి బాధ్యత తీసుకున్నందుకు అప్పుడు నేను ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఐజీ గారిని తప్పించారు, రిశాంత్ రెడ్డి గారిని అంతకుముందే తప్పించారు. సో ఇప్పుడు పెద్దిరెడ్డి మీద పోరాటం చేసే క్రమంలో మీ మీద ఈ దాడుల తర్వాత మీరు అమిత్ షా గారిని కలిశారు కదండి. అవునన్నా. అప్పుడు మీకు వై సెక్యూరిటీ ఇచ్చారా? కరెక్ట్. ఇప్పుడు స్టిల్ వై సెక్యూరిటీ కొనసాగుతుందండి మీకు? కొనసాగుతుందన్న. వై ప్లస్ సెక్యూరిటీ అంటే ఎలా ఇది సాధ్యం అర్థం కాలేదు రామచంద్ర గారు. చాలామందికి అర్థం కాని విషయం ఈరోజు కూడా. ఎక్కడో ఒక పొంగనూరులో ఉన్న రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డి మీద చేసే యుద్ధంలో ఈ విధమైన దెబ్బలు తిని ఈ పరిస్థితుల్లో అమిత్ షా దగ్గరికి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి వెంటనే మీకు వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి ఇది ఒక విచిత్రంగాను ఒక చర్చనీయాంశమైంది అప్పట్లో. ఎలా సాధ్యమైందని అడిగితే ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముందన్నా, మీరు చాలా పాత ప్రశ్న అడుగుతున్నారు. అంటే ఒక దోపిడీదారుడి పైన ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను ఏం చేసినా చెల్లుతుందని చెప్పి అరాచకాలు చేస్తున్న ఒక అరాచక శక్తి పైన నేను పోరాటం చేస్తుంటే నన్ను, నా కుటుంబాన్ని హత్య చేయాలి, అంతమొందించాలని చెప్పి 100 మంది ఏకంగా దాడి చేస్తే దానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాని వెనకుండి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక మంత్రి, అతని అనుచరులు, అతనికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్, ఇంతమంది వాళ్ళు దీని మీద తీసుకొని నా మీద, నా కుటుంబ సభ్యుల మీద హత్యా ప్రయత్నం చేస్తే దాని మీద సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చి దాని మీద ప్రభుత్వం స్పందించి కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు స్పందించి నాకు సెక్యూరిటీ ఇస్తే ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? ఇందులో వేరే రకంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందన్నా? ఏం లేదు, వేరే రకంగా మాట్లాడేది ఏమి లేదు. కానీ అందరికి ఆశ్చర్యం ఏంటంటే మీరు బీజేపీ కూడా కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో ఎవరైతే
పోరాటం చేస్తున్న వాళ్ళు ఎవరికైతే ప్రాణహాని ఉందో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం చేసే ప్రాథమిక చర్య. ఇక్కడ పార్టీలకు రాజకీయాలకి సంబంధం లేదు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది. ఈనాడు ప్రతిపక్షంలో కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తోంది. ప్రియాంక గాంధీకి సెక్యూరిటీ ఇస్తోంది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న అఖిలేష్ యాదవ్ గారికి సెక్యూరిటీ ఇస్తోంది. ఎంతో మంది ప్రతిపక్ష నాయకులకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తోంది. ఇందులో ప్రత్యేకించి నాకొక్కడికే ప్రత్యేకంగా ఇవ్వలేదు, అండ్ కారణం లేకుండా అసలు ఇవ్వలేదు. కానీ మీరు అప్పుడు నేను ఇందాక నుంచి అడుగుతుంది అది మిమ్మల్ని టీడీపీతో కంపేర్ చేస్తున్నా. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కీ రోల్ తీసుకోవాల్సిన, లేకపోతే ఇలాంటి ఫైట్ చేయాల్సిన బాధ్యత వాస్తవానికి మీరే చెప్తున్నారన్న. అప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎదిరించడానికి అప్పుడున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పార్టీ కానీ ముందుకు రాని పరిస్థితుల్లో నేను ఆ రోజు ముందుకొచ్చి మాట్లాడాను. ఆ రోజు ముందుకొచ్చి ఎదుర్కొన్నాను. వీళ్ళ మీద పోరాటం చేశాను. వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద మాట్లాడాను. వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద దౌర్జన్యాల మీద ఎదిరించాను. కాబట్టి ఆ రోజు నా మీద అటాక్ చేయాలని, నన్ను అంతమందించాలని చెప్పి చూశారు. వీటన్నిటికి సంబంధించిన రిపోర్ట్స్ బేస్ చేసుకునే కేంద్ర ప్రభుత్వం నాకు సెక్యూరిటీ ఇచ్చింది తప్ప ఇందులో ప్రత్యేకంగా నా మీద అభిమానంతో ఇంకోటి అయితే మాత్రం కాదు. నేను అదేనండి, ఆ రోజు టీడీపీ కూడా ఈ స్థాయిలో పెద్దిరెడ్డి మీద ఫైట్ చేయలేదు. ఒక రామచంద్ర యాదవ్ చేశారు. నాకు ఆశ్చర్యం, ఈరోజు కూడా వార్త నేను కూడా కవర్ చేశాను. మీరు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు పెద్దిరెడ్డికి సంబంధించి. అప్పుడు బహుశా కడప జిల్లాలో ఉన్న కొన్ని ప్రాజెక్ట్ డ్యాములు కట్టదెగిపోయినాయి. ఆ సందర్భాల్లో మీరు ఒక ఏరియల్ సర్వే కూడా చేశారు. అది కూడా విపరీతమైన పొలిటికల్ వర్గాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాజెక్టుల పేరు చెప్పి అతని కంపెనీకి ప్రజా సొమ్మును, ప్రభుత్వ సొమ్మును వేల కోట్ల రూపాయలు, సుమారు 3 ప్రాజెక్టుల పేరు చెప్పి 2150 కోట్ల రూపాయలను దోచేయాలని చూస్తే, ఆనాడు రైతులందరూ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఇక్కడ ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా ఇక్కడ ఏదైతే అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని చెప్పి కోర్టుకు వెళ్తే, ఆనాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఈ ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలి, అదేవిధంగా 100 కోట్ల రూపాయలు జరిమానా కట్టాలని చెప్పి తీర్పునిచ్చిన తర్వాత కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టులు తీర్పునిచ్చినా మేము పట్టించుకోము, మేము పనులు చేస్తాము, మేము బిల్లులు చేసుకుంటామని చెప్పి దౌర్జన్యాలు చేస్తుంటే, ఆనాడు ప్రాజెక్టులను సందర్శించాలి, రైతులకు అండగా నిలబడాలి, రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి నేరుగా వెళ్ళి ప్రాజెక్టులు సందర్శించడానికి వెళితే పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అక్కడికి రానివ్వకుండా చేయడంతో పాటు మా మీద కేసులు పెట్టారు, అట్రాసిటీ కేసులు పెట్టారు. కాబట్టి నిజాలు ప్రజలకు తెలియాలనే ఆ రోజు ఏరియల్ సర్వే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి ప్రాజెక్టులను అడ్డం పెట్టుకుని దోపిడీ చేసిన సొమ్ము ఏదైతే ఉందో, ప్రభుత్వ ధనాన్ని అయితే తన కంపెనీకి అప్పనంగా పూర్తిగా దోపిడీ చేశారో, వీటన్నింటి మీద కూడా ఇప్పటి ప్రభుత్వము విచారణ జరిపి వాటన్నింటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా తిన్న సొమ్మును కక్కించాల్సిన బాధ్యత కూడా ఇప్పటి ప్రభుత్వానికి ఉందన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం మిమ్మల్ని సహకారం అడిగితే, ఈ కేసులు ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఆధారాలు సేకరించడం కావచ్చు, మెయిన్ మీరు సఫరర్ కూడా కాబట్టి మీ నుంచి సహకారం అడిగితే చేస్తారా? ఖచ్చితంగా అన్న. రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలు, దోపిడీ మీద తీసుకునే చర్యల్లో భాగంగా నా వైపు నుండి 100% సహకారం ఉంటుంది. ఆ అవసరం ప్రభుత్వానికి లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వీటన్నింటినీ తీసుకొని ఆధారాలు తీసుకోవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. నా వైపు నుండి ఎలాంటి సహకారం కావాలన్నా నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే రీసెంట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి మీద, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కామెంట్ చేశారు. రెడ్ శాండల్ అక్రమ రవాణా మొత్తం కూడా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరిగింది, 1000 కోట్ల వ్యాపారం జరిగిందన్న ఆరోపణలు చేశారు. మీకేమైనా సమాచారం ఉందండి రెడ్ శాండల్ గురించి? రెడ్ శాండల్ గురించి మొదట పోరాటం మొదలుపెట్టిందే నేనన్నా. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాను. అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కమిషన్ కూడా వేయడం జరిగింది. ఆ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సహకరించకుండా ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరగలేదు, ఇక్కడ చాలా సవ్యంగా ఉన్నాయి అని చెప్పి కూడా తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి కూడా పోరాటం చేస్తున్నాము. రెడ్ శాండిల్ పూర్తిగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అధికారంతో, అదేవిధంగా రిషాంత్ రెడ్డి లాంటి అవినీతి పరులైన IPS ఆఫీసర్ల సహకారంతో యథేచ్ఛగా
వెంకటేశ్వర స్వామి సొమ్ము వేల కోట్ల రూపాయలు ఈరోజు అన్యాక్రాంతమవుతోంది, దోపిడీ చేస్తున్నారు, దీని మీద చర్యలు తీసుకోవాలని చాలాసార్లు పోరాటం చేశాం. దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము దీని మీద పూర్తిగా స్పందించలేదు, సహకరించలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ లో వాటా ఉంది కాబట్టి వాళ్ళు ఆనాడు స్పందించలేదు. దీని మీద కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము గత 5 సంవత్సరాల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ మీద కూడా ఒక విచారణ కమిటీ వేస్తే దీని మీద చాలా నిజాలు బయట వస్తాయి. వీళ్ళు ఎక్కడెక్కడ దాచారో వేల కోట్ల రూపాయలు అవన్నీ కూడా వెనక్కి తీసుకుని వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయం కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీ పేరే చెప్పారు మొన్న, రామచంద్ర యాదవ్ పోరాటం చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట కూడా మీ పేరు వచ్చిందండి. అయితే ఫస్ట్ టైం అసలు మొట్టమొదట రెడ్ శాండల్ స్కామ్ మొత్తాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది మీరే అన్న విషయం జనాలందరికీ కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. రెండోది, శేషాచలం అడవులు మొత్తాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తుడిచేశారు, మొత్తం క్లీన్ చేసేశారంటారు, నిజమేనండి? నిజం కావచ్చన్న, ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు పూర్తి లైసెన్స్ తీసుకొని చేసినట్టు ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు. 5 సంవత్సరాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి ఒక్క కేసు లేదు, ఎక్కడ దీని మీద చర్యలు లేవు. పూర్తిగా ఒక పక్క ప్రభుత్వము, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆనాడు సహకరించింది. వీటన్నింటి మీద కూడా ఇప్పుడున్న ప్రభుత్వము విచారణ జరిపితే అన్ని నిజాలు బయట వస్తాయి. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు చూసుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని ఆయన పూర్తి స్థాయి సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు చాలా పుణ్యాత్ములు, మీరు అనవసరంగా తప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి ఏంటంటే, ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పుడు పనులు చేసేవాళ్ళు అయితే ఆయన 5-6 సార్లు ఎమ్మెల్యేగా అక్కడ ఎందుకు గెలిపిస్తారు? ఆయన తమ్ముడిని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపిస్తారు? వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా ఎందుకు గెలిపిస్తారు? సో వాళ్ళు మంచివాళ్ళు కాబట్టే, బాగా పాలిస్తున్నారు కాబట్టే వాళ్ళని అలా గెలిపిస్తున్నారు కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఎన్నికల్లో గెలుపోవటములు మంచి చెడుని నిర్ణయిస్తాయనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం అన్నా, అంతకుమించి ఇంకేం కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యుల్ని వెనకేసుకొని వస్తున్నారు తప్ప ఇంకెవ్వరు, కనీసం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళ పార్టీలో మినిస్టర్లుగా చేసిన వాళ్ళు కూడా వీళ్ళ పేరు చెప్తే ఉమ్మేస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డికి దీని మీద ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా జరిగిన తప్పుని సరిదిద్దుకొని అతని మైండ్ సెట్ మార్చుకొని రాబోయే రోజుల్లో ఒక నిజాయితీతో కూడిన నిజమైన రాజకీయం చెయ్యాలనుకుంటే అతను చెయ్యాల్సిన మొట్టమొదటి చర్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి దోపిడీదారుని, అతని కుటుంబ సభ్యుల్ని పార్టీ నుండి సస్పెండ్ చేసి పార్టీ ప్రక్షాళన మొదలు పెడితే వచ్చే 5 సంవత్సరాల నాటికైనా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు విశ్వసిస్తారేమో, అది కూడా గ్యారంటీ లేదు. కానీ అలాంటి చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు కూడా అతను ఒక రకమైన మైకంలో ఉంటూ వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, వీళ్ళంత సౌమ్యులు, వీళ్ళు దేశోద్ధారకులు అని చెప్పి వెనకేసుకురావడం చూస్తుంటే ఇంత ఘోరమైన ఓటమి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరులో, బహుశా మీ ఇల్లు ఉన్నది అక్కడే కాబట్టి అడుగుతున్నాను. అక్కడ కనీసం ఆయన మాటకు ఎదురెళ్లితే ఆ నియోజకవర్గంలో ఉన్న ఏ గ్రామంలో బతికే అవకాశం కూడా లేదని రాత్రి కొంతమంది టీడీపీ సంబంధించిన వాళ్ళు ఫోన్ లైన్లో మాట్లాడిన సందర్భంలో చెప్తూ ఉన్నారండి. వాస్తవాలు కదన్నా, ఈ సంఘటనలు ఎన్నో జరిగాయి కాబట్టి ఇవన్నీ బయట వస్తున్నాయి. వీటికి అంతం పలకాలి. ఏం జరిగినా రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యుల దౌర్జన్యాలకు, వాళ్ళ కుటుంబానికి రాజకీయ సమాధి కట్టాలంటే, ప్రజలకు మంచి జరగాలంటే, పుంగనూరు నియోజకవర్గానికి, చిత్తూరు జిల్లాకి, రాయలసీమకి మంచి జరగాలంటే పూర్తిగా రామచంద్రారెడ్డి కుటుంబము రాజకీయాల నుండి వెలివేయాలి. అతని కుటుంబం చేసిన అవినీతిని కక్కించాలి, వాళ్ళని శిక్షించాలి. అది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉంది. మరి వీళ్ళు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో, ఏ మేరకు అవినీతిని కక్కిస్తారో మనము రాబోయే రోజుల్లో చూడాల్సి. అంటే జగన్ గారు ఏమంటారంటే, వీళ్ళిద్దరూ తిరుపతిలో యూనివర్సిటీలో చదివేటప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు, ఆ పగతో ఇవాళ ఆయన మీద కేసులు పెట్టి వేధిస్తున్నాడు అన్న మాట అంటూ ఉన్నారు. అంతే తప్ప ఆయన ఏం తప్పుడు పనులు చేయలేదు అని. రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి చిల్లర విషయాలు మాట్లాడుతున్నాడంటే అతను ఎంత దిగజారిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంతకంటే దీని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదన్నా. టోటల్గా ఫైనల్గా ఒక మాట అండి, ఈ పోరాటం ఎప్పటి వరకు ఉంటుంది, ఏ స్థాయిలో ముందుకెళ్ళగలుగుతారు, ఈ అల్టిమేట్గా ఈ పోరాటంలో విజయం సాధిస్తానన్న నమ్మకం ఎప్పటికీ ఉందా రామచంద్ర యాదవ్ గారు? ఖచ్చితంగానా
నా పోరాటం ఎప్పటికీ ఆగదు. నేను ఏ లక్ష్యంతో అయితే రాజకీయంగా ముందుకొచ్చానో, ఏ లక్ష్యంతో, ఏ ఆశయాలతో అయితే భారత చైతన్య యువజన పార్టీని స్థాపించానో, ఆ లక్ష్యాలని సాధించేంత వరకు, ఆశయాన్ని సాధించేంత వరకు కూడా పోరాటం చేస్తాను. అందులో మధ్యలో వచ్చే ఇబ్బందులు, ఆటంకాలు, కేసులు వీటన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయము, ప్రజా రాజకీయం కోసము, రైతులకు మంచి చేసే రాజకీయం కోసము, యువతకు మంచి చేసే దీనికోసము, బడుగు బలహీన వర్గాలకు మంచి చేయడం కోసము నేను చివరి శ్వాస వరకు కూడా పోరాటం చేస్తాను. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. యా, థ్యాంక్ యూ రామచంద్ర యాదవ్ గారు. థ్యాంక్ యూ అన్న. అది భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఇప్పటివరకు అనేక అంశాలు చెప్తూ వచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి పైన, అక్రమాలపైన ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేసే క్రమంలో ఆయన ఎన్నో ఎదురు దెబ్బలు కూడా తిన్నారు. ఏకంగా వ్యక్తిగతంగా ఆయన ఇంటి మీద దాడులు చేశారు, ఆస్తుల మీద దాడులు చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వానికి చెప్పించుకుని చివరికి వై సెక్యూరిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వై+ సెక్యూరిటీ ఉంది ప్రస్తుతం. వై+ సెక్యూరిటీలోనే అదే పొంగనూరులో నివాసంలో ఉంటూ ఈ పార్టీని నడుపుతూ ఉన్నారు రామచంద్ర యాదవ్. సో ఆయన పోరాటం ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా అప్పట్లో టీడీపీ నేతలు కూడా ఈ స్థాయిలో ఫైట్ చేయాలి చిత్తూరు జిల్లాలో. కానీ ఏ పార్టీ అండదండలు లేకపోయినా రామచంద్ర యాదవ్ ఆ రోజు పెద్దిరెడ్డి మీద యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇకపైన కూడా చేస్తానని ఆయన చెప్తున్నారు. ఈ పోరాటంలో అల్టిమేట్గా రామచంద్ర యాదవ్ ఎంతవరకు విజయం సాధిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద విచారణ జరుపుతుందన్న ఆశాభావాన్ని రామచంద్ర యాదవ్ వ్యక్తం చేస్తున్నారు. అటువైపు ప్రభుత్వం కూడా విచారణ జరుపుతోంది. ఇప్పటికే కొన్ని వందల మంది రామచంద్రారెడ్డి బాధితులంతా కూడా ముందుకొచ్చి అధికారులకు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు, మా ఆస్తులు లాక్కున్నారు అని. సో ఇటు రామచంద్ర యాదవ్ ఏదైతే చెప్తూ ఉన్నారో ఒక దుర్మార్గమైన పరిపాలన అక్కడ ఉంది. సో రాష్ట్రం అంతా జరిగే దోపిడీ అంతా ఒక ఎత్తు అయితే ఒక్క పెద్దిరెడ్డి కుటుంబం చేసిన దోపిడీ మరొక ఎత్తు. కాబట్టి ఈ ఆస్తుల్ని అవసరమైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళని రాజకీయం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, ఇంకా వాళ్ళని చేరగడం పూర్తిగా రాజకీయాల్లో లేకుండా చేయాలి అనేది రామచంద్ర యాదవ్ చేస్తున్న ఒక విజ్ఞప్తి. సో చూద్దాం ఈ పోరాటంలో అల్టిమేట్గా ఏం జరుగుతుందనేది. For more videos like this, subscribe Big TV channel.